ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ రజనీ రామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, ఈ మధ్యన నేను ఒక వీడియో చూశాను. అంటే మన హైదరాబాద్ సిటీలోనే అక్కడక్కడ అమ్మాయిలు మాస్కులు కట్టుకొని నైట్ టైం అనిపిస్తున్నారు. అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే దానికి వచ్చిన కామెంట్స్ కూడా నేను చాలా వరకే చూశాను. ఒక వ్యక్తి ఎవరో ఒక చేసినటువంటి వీడియో అది. అమ్మాయిలు కూడా అసలు అంత కూడా భయం లేకుండా స్కార్ఫ్లు కట్టుకుని బాయ్స్ దగ్గరికి వెళ్ళడము, రోడ్ల మీదనే ఉండడము, అంతా అసలు అదంటే డిఫరెంట్గా ఉన్నారు వాళ్ళందరూ కూడా. మీకు అర్థమయ్యే ఉంటుంది. దీన్ని అంతా ఎలా చూడొచ్చు అంటారు? చూశాను నేను కూడా. అది అలాంటివి 2-3 వీడియోస్ చూశాను. ఈ మధ్య మరీ ఎక్కువగా అలాంటి వీడియోస్ వస్తున్నాయి. యాక్చువల్గా అయితే అవి చేయకూడదు అలాంటి వీడియోస్. చేసినందువల్ల మంచి వాళ్ళు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకుని ఇంకొంచెం చెడిపోవడానికి కానీ ఆ దారిలో వెళ్ళటానికి కానీ అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు వీళ్ళు తీసేవాళ్ళు కూడా ఏమని చెప్తున్నారంటే, మీకు అవేర్నెస్ కోసం మేము చెప్తున్నాము, తీస్తున్నాము అని చెప్పటం లేదు, మీకు ఇన్ఫర్మేషన్ కోసం మేము చేస్తున్నాం అంటున్నాడు. ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు నువ్వు? ఎవరికి ఇస్తున్నావు? చిన్న చిన్న పిల్లలు చెడిపోవట్లేదా? అంటే చెడిపోవటం ఏంటి అని అంటారేమో. ఇంకా వాళ్ళే అర్థం చేసుకోవాలి. అలా అలా జరగటం వల్ల, అలా చేసినందువల్ల జరగబోయేది మంచా చెడు అనేది వాళ్ళకే తెలియాలి. ఇంకపోతే ఈ మాస్కులు అనేది ఈ కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి మాస్క్ ఫ్యాషన్ అయిపోయింది. ఏదో అంతకుముందు పొల్యూషన్ కోసం అక్కడక్కడ ఎవరన్నా కట్టుకునేవారు, ప్రాబ్లం ఉన్న వాళ్ళు, జాబ్స్కి వెళ్ళేవాళ్ళు, డస్ట్ ఎలర్జీస్ ఉన్నవాళ్ళు, ఏదన్నా కొంచెం మేకప్ వేసుకొని వెళ్ళేవాళ్ళు, స్కిన్ పాడవుతుంది అలా ఎవరైనా వేసుకునేవారు. తర్వాత చలికాలంలో మాస్కులు కట్టుకొని వెళ్ళేవాళ్ళు కదా. ఇప్పుడు ఆ కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి ఏ పని చేయడానికైనా మాస్క్ పెద్ద ఒక ఇదైపోయింది, ఆధారం. అది ఒక పెద్ద ఏమంటారు, ఒక హెల్ప్ కూడా అయిపోయింది. దాచుకుంటున్నారు ఏ విధంగా చూసుకున్నా సరే. కాళ్ళకి సాక్స్ వేసుకోవడం, చేతులకి గ్లౌజ్ వేసుకోవడం. దొంగలు ఉంటారు కదా, బందిపోటు దొంగలు, చిన్నప్పుడు కథలు చదివేవాళ్ళం, ఇవన్నీ ఉండేవి వాళ్ళకి. మూతికి గుడ్డ కట్టుకోవడం, తలకు ఒక గుడ్డ కట్టుకోవడం, చేతులకి గ్లౌజ్ వేసుకోవడం, కాళ్ళకి వేసుకోవడం. మరి అంటే వాళ్ళు ఎవరన్నా దారిలో కనిపిస్తే కూడా ఇగో ఈ కాళ్ళు చేతులను బట్టి కూడా గుర్తుపట్టకుండా ఈ విధంగా ఏంటి అంత పొల్యూషను, అంత స్కిన్ పాడైపోయేంత ఇది ఏముంటుంది. ఇప్పుడు లోపల లంగ్స్ పాడవకుండా ఏదో ముక్కుకి కట్టుకుని వెళ్తే అది ఓకే, కాసేపు జర్నీ అనుకుంటాం. కానీ ఇప్పుడు ముసుగు దొంగల్లాగా ఎక్కడ చూసినా బండ్ల మీద జనాలే, చూడలేక చచ్చిపోతున్నాం. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, అసలు మొత్తం అందరూ అన్నమాట. ఇప్పుడు ఈ మధ్య అబ్బాయిలు కూడా అలా పెట్టుకోవడం మొదలుపెట్టారు. అదేదో బ్లాక్ కలర్ మాస్క్ లాగా వస్తుంది, ఒక కళ్ళు ముక్కే బయట ఉంటాయి, ఆ మూతి ఒకటి, మిగతా మొత్తం కవర్ చేసి చూడడానికి దొంగల్లాగా ఉంటున్నారు. అంటే ఇది మంచికి వాడుతున్నారా, చెడుకు వాడుతున్నారా వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు మంచివాళ్ళు ఎవరు, చెడ్డవాళ్ళు ఎవరు గుర్తుపట్టలేకుండా ఉన్నాం ఈ వేషాల వల్ల. సరే, వెళ్ళే అబ్బాయిలు ఉన్నారు, ఇలా చేసే అమ్మాయిలు ఉన్నారు. అమ్మాయిలు అంటానికి లేదు, అబ్బాయిలు అంటానికి, ఇద్దరు సమానమైనటువంటి పాత్ర ఇప్పుడు మీరు అడిగిన ఇందులో ఉందన్నమాట. ఇప్పుడు ఆ అమ్మాయిలు గాలిలో నుంచి ఒక్కళ్ళే చేసే పని కాదు అది, అబ్బాయిలు వెళ్తేనే చేస్తున్నారు. మరి రెండు ఒకటే కదా, అమ్మాయిలు చేస్తున్నారు కాబట్టి అబ్బాయిలు వెళ్తున్నారు, అబ్బాయిలు వస్తున్నారు కాబట్టి అమ్మాయిలు చేస్తున్నారు. ఇంకా చెప్పుకోవాలంటే కొంతమంది హోమోసెక్సువల్స్ వాళ్ళు కూడా ఉన్నారని వింటున్నాను నేను ఈ మధ్య. అంటే జనానికి తెలియనివి తెలియపరుస్తున్నామా అంటే, ఒక పక్కన తెలియజేస్తున్నామని అనుకోండి, మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఇప్పుడు మన పిల్లలు ఎటుపోతున్నారు, ప్రపంచం ఎన్ని రకాలుగా చూడండి, బయట మన అకౌంట్లో ఉన్న డబ్బులు ఎన్ని రకాలుగా పోతున్నాయో తెలియజేస్తున్నారా లేదా? ఎందుకు తెలియజేస్తున్నారు? అలర్ట్గా ఉంటారు. మీరు జాగ్రత్త తీసుకోండి. ఇప్పుడు ఇలా జరుగుతున్నాయి కాబట్టి మీ డబ్బు మీ జాగ్రత్త సేఫ్గా చూసుకోండి అని వాళ్ళకి ఏం అవసరం అండి? ఇప్పుడు నాకుగా నేను రోడ్డు మీదకి వెళ్ళి నుంచుంటాను, నాకు డబ్బులు పోతున్నాయి, ఎవరికి చెప్పాలి, ఏం చేయాలి తెలీదు. ఇలా ఎవరన్నా ఒకళ్ళు తెలియజేస్తే 10 మందికి తెలుస్తుంది, మంచి విషయం. అలాగే ఇది కూడా మన పిల్లలు అంటే డబ్బు కన్నా ఇంపార్టెంట్ కదండి. పిల్లలు అనేది ఒక పెద్ద ప్రాపర్టీ. మనం కష్టపడి కని పెంచి పెద్దవాళ్ళని చేసినప్పుడు మనం అంటాం, ఒక విత్తనం పెట్టినప్పుడు మంచి మొక్క మొలవాలి, మంచి పండు పువ్వు ఇవ్వాలి, అది హెల్దీ కదా. అలాగే ఒక బిడ్డను కన్నామంటే అలాగే మంచి జరగాలని కోరుకుంటాం. ప్రతి పేరెంట్ చూడండి, ఎక్కడ చూసినా కూడా పిల్లలు బాగుండాలి అంటారు. పిల్లల కోసమే మేము కష్టపడుతున్నాం అని అంటారా లేదా? మరి అలాంటప్పుడు ఇలాంటివి తెలియపరచడం మంచి అంటారా, చెడు అంటారా? ఈ వినే ఈ ప్రేక్షకులు చూసేవాళ్ళు వాళ్ళే చెప్పాలి ఈ నిర్ణయం.
ఇప్పుడు ఇక్కడ కూర్చుని మనం చెప్తే కాదు. ఇప్పుడు మన పిల్లలు ఉండొచ్చు, వాళ్ళ పిల్లలు ఉండొచ్చు, మన పక్కింటి వాళ్ళ పిల్లలు, చుట్టాల పిల్లలు, ఎంతో కావాల్సిన వాళ్ళ పిల్లలు ఉంటారు కదా. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో చాలామంది చూడండి, ఈ రోజుకి కూడా పేరెంట్స్కి బయట ఏం జరుగుతుందో తెలియదు. ఎక్కడో హాస్టల్లో ఉంటారు, తెలీదు, అసలు ఆ లోకజ్ఞానం తెలీదు. ఇంట్లోనే ఎలా ఊడ్చుకోవాలి, ఎలా కడుక్కోవాలి, గిన్నెలు కడుక్కోవాలి, వంటలు చేసుకోవాలి, పిల్లలు టైంకి వస్తారు పెట్టాలి, భర్త వస్తాడు పెట్టాలి, వచ్చిపోయి చుట్టాలకి సమాధానాలు, ఇందులో మునిగి ఉంటారు. అసలు బయట ప్రపంచమే తెలియకుండా పోతుంది. టీవీ సీరియల్స్ కూడా చూడని వాళ్ళు ఉన్నారు చాలామంది. కనీసం కొంతమందికి అవి చూస్తే వాటిల్లోనైనా నాలెడ్జ్ కొంచెమన్నా వస్తుంది, అంటే జనరల్ నాలెడ్జ్ అనేది, కుటుంబానికి సంబంధించిన చెడు చిత్రీకరణలు కాదు, కొంత నాలెడ్జ్ సంపాదించవచ్చు అందులో. అది కూడా తెలియని స్త్రీలు ఉన్నారు. కొంతమంది భర్తలు కూడా ఇలాంటి వాటన్నిటికీ దూరంగా ఉంటూ ఉద్యోగాలు, వాళ్ళ గొడవలు అంతవరకే, బయట నాలెడ్జ్ తెలియకుండా ఉన్నారు. మరి అలాంటి వాళ్ళకి ఇలాంటి విషయాలు ఎలా తెలుస్తాయండి? మరి వాళ్ళ పిల్లలు బయట ఏం చేస్తున్నారు ఎలా తెలుస్తుంది? పాపం వాళ్ళు కష్టపడి బ్యాగులు సర్దుకొచ్చి పిల్లల్ని ఇక్కడ హాస్టల్స్లో పెట్టి ఉద్యోగాలు బాగా చేసుకోండి అమ్మా, మంచిగా మీరు మా టైంలో లాగా కాదు చదువుకున్నారు, చదువుకున్నందుకు మీరు మీ కాళ్ళ మీద స్టాండ్ అవ్వాలి అంటే ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం, ఒక ధైర్యం, ఎటువంటి కష్టంలోనైనా నేను బ్రతకగలను అనేటువంటి దన్ను ఇచ్చి పెంచిన తల్లిదండ్రులు అంత భరోసాతో, అంటే అంత జాగ్రత్తలు తీసుకుంటూ జాయిన్ చేసి వెళ్తున్నారు హాస్టల్స్లో. నా కళ్ళతో నేను చూస్తున్నాను, బయట ఏరియాలు ఎందుకులేండి, ఆ హాస్టల్స్ నేను వెళ్ళి చూశాను. అక్కడికి వచ్చి జాయిన్ చేసి నేను మనసులో చిన్నగా నవ్వుకున్నాను, ఎందుకంటే బాధేసింది. అదే రోజు ఆ గల్లీ లోపల నుంచి ఆ బయటకు వస్తే ఆ బయట అమ్మాయిల వ్యవహారం వేరుగా ఉంది. ఈ తల్లిదండ్రులు పర్టికులర్ హాస్టల్లో ఉండి వాళ్ళ వార్డెన్స్తో మేనేజర్స్తో మాట్లాడటం అనే వాతావరణం వేరుగా ఉంది. అంటే వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆ అమ్మాయి కూడా ఇదే వాతావరణంలోకి వచ్చేస్తుంది బయట. అది పాపం వాళ్ళకి తెలీదు. ఉన్న వాటిల్లో మంచి హాస్టల్ వెతుక్కున్నాం, మంచిగా పెట్టాం, ఫెసిలిటీస్ బాగున్నాయి, వాతావరణం బాగుంది, చుట్టుపక్కల అన్నీ అందుబాటులో ఉన్నాయి, పాపం అంతవరకే చూస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ వ్యవహారం అంతా బయట ఇలా జరుగుతుంది కదా, అంటే ఇలా జాయిన్ చేసి వెళ్తే అలా అవుతున్నారా అని కాదు, ఇక్కడ రకరకాలు ఉన్నాయి. అలా జాయిన్ చేసి వెళ్తే అలాగే జాబ్ చేసుకుని అలాగే ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ ఇలా బయటకు వచ్చేసిన వాళ్ళు ఉన్నారు, అటువంటి అబ్బాయిలతో తిరిగే వాళ్ళు ఉన్నారు, రకరకాలు ఉన్నాయి. కొద్ది రోజులు అబ్బాయిలను వాడుకుని దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారు, రకరకాలు ఉన్నారు. అంటే ఎందుకు మేడం అమ్మాయిలు ఎందుకు ఇట్లా అవుతున్నారంటే కేవలం మనీ, డబ్బుల కోసమేనా? జల్సా అదొకటే కాదు, అది ఎలా అయిందంటే ఒకప్పుడు మాకు ఇదేమీ లేదు, మా పిల్లలు సాధిస్తున్నారు అనేటువంటి వాతావరణం నుంచి వచ్చిన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఆ భావాలతో బయటకు వస్తారు. మా అమ్మ వాళ్ళు ఎన్ని బాధలు పడ్డారు, మేము అవి పడకూడదు అనుకుంటూ వచ్చిన తర్వాత కొంతకాలానికి అది ఎటు తిరుగుతుందంటే, నా అబ్జర్వేషన్ మాత్రమే, రివెంజ్గా అయిపోయింది అది. వీళ్ళని అసలు లెక్క చేయకూడదు, వీళ్ళని దగ్గరికి రానియకూడదు. కొంతమంది అండి, ఇది కూడా అందరు అమ్మాయిలు కాదు, కొంతమందిలో ఉంది భావం. వీళ్ళని అసలు ఎలా వాడుకోవాలో అలా వాడుకుని తోసేయాలి పక్కకి. వాడు బకరాలు పేరు పెడతారు సరే, వాడు ఒక బకరా అని మాట్లాడుకోవడం. ఎందుకంటే నేను వెళ్తుంటాను అనుకోండి ఎక్కడన్నా, నాకెందుకని నేను వెళ్ళిపోను, ప్రతిదీ చూడటం, ప్రతిదీ వినటం, అంటే వినపడతాయి ఆటోమేటిక్గా, మనం చెవులు పెట్టి వినము. అంటే మనం పట్టించుకోకుండా వెళ్ళిపోయే మనస్తత్వం కాదు నాకు. నేను చెప్పా కూడా, చిన్నప్పటి నుంచి ప్రతిదీ అబ్జర్వ్ చేసే లక్షణం నాకు ఉంది. కాబట్టి ప్రతిదీ వినటము, కనిపెట్టడం అనేది ఒక అలవాటు. వాళ్ళ వెళ్తుంటే ఇలా మాటలు, 2, 3, 4 కలిసి వెళ్తుంటే మాట్లాడుకుంటూ ఉంటారు. నిన్న ఒక దగ్గర ఆగినప్పుడు 2 అమ్మాయిలు 1 అబ్బాయి మాట్లాడుకుంటున్నారు. పెళ్ళైన తర్వాత ఏం చేస్తావు అని వాళ్ళ డిస్కషన్ నడుస్తుంది. పెళ్ళెందుకు చేసుకోవాలి, పెళ్ళైన తర్వాత వాడు తెచ్చిన డబ్బుని, చాలని డబ్బుని దీనికింత దానికంత అని దాచిపెట్టి ఖర్చు పెట్టి జాగ్రత్తగా చేయాలి అంతేగా అని అంటే నేను అక్కడ ఉన్నాను, నేను టీ తాగుతున్నాను, పని మీద వెళ్ళి లేట్ అయితే నేను అక్కడ హోటల్ దగ్గర ఆగి మేము టీ తాగుతున్నాము, పక్కనే మాట్లాడుకుంటుంటే మరి ఎలా వినపడకుండా ఉంటాయి చెప్పండి? మీకు ఇదే పనా? చెవులేస్తాం, ఎవరో చెవులు వేయరండి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, పక్క నుంచి ఎవరైనా వెళ్తారు, వినపడవా వాళ్ళకి? ఎవరికైనా ఇలా వినపడకుండా ఉండవు కదా. కాబట్టి ఎలాంటి అభిప్రాయాలతో ఉన్నారని చెప్తున్నా నేను. ఇప్పుడు చెప్పిన ఈ అమ్మాయి అభిప్రాయం ఎలా ఉంది మీరు చెప్పండి? అంటే ఒక అబ్బాయి మీద అభిప్రాయం కూడా గుడ్డుగా లేదు, మంచిగా లేదు అమ్మాయికి కదా, మంచి అభిప్రాయం లేదు, బ్యాడే ఉంది. అంటే పెళ్లి మీద సదభిప్రాయం లేదు, ఆ అబ్బాయి తెచ్చే జీతం మీద సదభిప్రాయం లేదు, మరి ఆ అబ్బాయి మీద కూడా సదభిప్రాయం ఉండదు ఆటోమేటిక్గా. మరి ఒక 2 అక్షరాల్లోనే నాకు ఇదంతా అర్థమైందా లేదా? మరి మిగతా అమ్మాయిలందరిలో కొంతమంది అమ్మాయిలు ఎలా ఉన్నారు, కొంతమంది అమ్మాయిలు ఎలా ఉన్నారు, మనం డివైడ్ చేసి చూసుకుంటే ఉంటారు, పర్సంటేజ్ ప్రకారం అన్ని రకాల వాళ్ళు ఉన్నారు.
కాబట్టి మనం తల్లిదండ్రులు తెలుసుకోవాల్సింది ఏంటంటే మన పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఎలా జాబ్ చేస్తున్నారు అని కనుక్కోవాలి. ఇంకా గట్టిగా మాట్లాడితే ముందు పెళ్లి చేయండి చదువైన తర్వాత మంచిగా. మీరు ఎప్పుడు చేయాలనుకున్నారో అప్పుడు చేయండి. ఉద్యోగం చేయనివ్వండి, ఒక 5-6 సంవత్సరాలు ఎంజాయ్ చేయనివ్వండి. మాలాగానే ఎందుకు బాధపడాలి అని అనుకుని పాపం పంపిస్తున్నారు. వాళ్ళు మంచి ఉద్దేశంతో పంపిస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ఇలా జరుగుతుంటే అందులో మన అమ్మాయి రేపు ఉండదు అని ఏంటి మీరు గ్యారంటీ? ఎవరు ఇవ్వగలుగుతారు? ఎవరు వచ్చి ఇస్తారు? మీకై మీరు తీసుకోగలుగుతారా? ఓకే, మీకు భరోసా ఉంది, మేము పెంచిన పెంపకం మా పిల్లలు అలా అవ్వరని. ఈ రోజుల్లో అదేం లేదండి. బంగారు బాబులాగా, బంగారు బొమ్మలాగా పెంచి చక్కగా మంచి పద్ధతులతో పెంచి కూడా బయటకు పంపిస్తే తర్వాత కూడా మారిపోయే వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా ఉన్నారు. ఇది కాదని ఎవ్వరు అనలేరు ఈ విషయాన్ని. కాబట్టి తల్లిదండ్రులు కూపస్థ మండుకాల్లాగా పడి ఉండకుండా అన్ని పక్కల నుంచి తెలుసుకోవాలని నేను చెప్తున్నాను. ఇప్పుడు ఈ అమ్మాయిలు చూడండి, నేను అంత బాధ వేసిందంటే ఆ రోజు భోజనం సహించలా, కడుపులో తిప్పింది. చిన్న చిన్న పిల్లలు అసలు కొలిస్తే 40 కేజీలు కూడా ఉండరు ఒక్కొక్కళ్ళు. సన్నగా పలచగా అంతంత ఉన్నారు. వయసులు మాస్కులు కట్టేశారు. వాళ్ళకి ఏంటండి అవసరం? వాళ్ళకి ఏం డబ్బు అవసరమా? అందులో పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, ఆడవాళ్ళు. అది చాలా నార్మల్ పీపుల్ అనమాట. వాళ్ళు బిలో ఉంటారు కదా, వాళ్ళు కూడా ఉన్నారు అందులో. అంటే ఇప్పుడు వాళ్ళు పెళ్ళైన వాళ్ళే, మంగళసూత్రాలు, నల్లపూసలు, ఇక్కడేమో కుంకాలు పెట్టుకుంటారు. అంటే ఏంటి, మీరు ఎవరికి ద్రోహం చేస్తున్నారు? అంటే వచ్చినోడు మిమ్మల్ని పతివ్రత అనుకుని రావాలని మీరు ఇవన్నీ పెట్టుకుంటున్నారా? లేకపోతే ఈ అమ్మాయి పెళ్ళైన అమ్మాయిలే అని ఎవరు మీ వైపు చూడకుండా ఉండాలని పెట్టుకుంటున్నారా? మరి అలా అయితే మీరు ఇక్కడికి వచ్చి బేరాలు ఎందుకు ఆడుతున్నారు? 6,000 5,000 అని బేరం ఎందుకు ఆడుతున్నారు? అంటే ఇప్పుడు మీరు అక్కడ నుంచుని ఉంటే ఎవరైనా వెళ్ళిపోయేవాళ్ళు అనుకోవాలి, ఇప్పుడు ఎవరో ఒక ఆయన భార్య పతివ్రత ఏదో పని మీద నుంచుందిలే అని. కానీ ఆ అమ్మాయి చుట్టూ 4-5 అబ్బాయిలు నుంచున్నప్పుడు ఎవరికి అర్థం? ఈ రోజుల్లో అమ్మాయిలు ఎవరండి? ఆవులించకుండానే పేగులు లెక్క పెడుతున్నారే. నువ్వు ఈ వేషం వేసుకుని 5 అబ్బాయిలతో నువ్వు మాట్లాడుతుంటే ఎవరు కరెక్ట్ అనుకుంటారు? నిన్ను మంచి అనుకుంటారు? చెడే చూస్తారు అందులో. మరి అలాంటి అవతారాలు వేసుకొచ్చి, మేకప్లు వేసుకొచ్చి అబ్బాయిలతో బేరాలు కుదురుస్తుంటే వీడియోలు తీసిన వాళ్ళు తీశారు, మనం అందరం విన్నాం, చూసాం. మరి ఎక్కడ నీ రహస్యం ఆగింది? మరి నువ్వే పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నావు. నిన్ను ఇంకొకళ్ళు పబ్లిసిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. రోడ్డు మీద నుంచొని ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు ఆ అమ్మాయి అటువంటి ఒక 40 years అట్లా ఉంటాయేమో, ఆ ఏజ్లో అటువంటి మేకప్ వేసుకొచ్చి అక్కడ నుంచొని కుర్రబ్బాయిల కోసం బేరాలు ఆడుతుంటే మరి ఆ అమ్మాయి ఇంటి ఖర్చుల కోసం అడుగుతుందా? ఏమో మనకు తెలియదు. మరి అదే టీనేజ్ అమ్మాయి అక్కడ నుంచుంది, ఆ అమ్మాయి ఏ ఖర్చుల కోసం అడుగుతుంది? సరే, ఒక సాఫ్ట్వేర్ అమ్మాయి అనుకుందా, ఏదో ఉద్యోగం అనుకుందాం. సాఫ్ట్వేర్ అని ఎందుకు పేరు పెట్టాలి? ఏదో ఉద్యోగం చేసే అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి సంపాదించిన డబ్బులతో సరిపెట్టుకోవాలా లేదా? మనీ కోసం ఎందుకు? మనీ కోసం అని అనుకుంటే కనుక నీకు ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నావు, నీ దగ్గర డబ్బు వస్తుంది. నువ్వు అసలు దానికన్నా ముందు నీకు డబ్బు లేదు, ఉద్యోగంలో చేరాక నీకు డబ్బు వస్తుంది. ఈ డబ్బు వస్తున్నప్పుడు నీకు వేరే డబ్బు ఎందుకంటే నీ కోరికలు గుర్రాలు అవుతున్నాయి, నీ ఆశలు మరీ ఎక్కువ అవుతున్నాయి, రెక్కలు వస్తున్నాయి దానికి. అంటే ఒక కోరిక ప్లేస్లో 10 కోరికలు నీకు పుట్టగొడుగులాగా పుడుతున్నాయి. కాబట్టి నీకు ఎక్స్ట్రా మనీ అవసరం అవుతుంది. లేదు, నీ ఇంటి దగ్గర తల్లిదండ్రులకు అనేక కష్టాలు వచ్చేసి నువ్వు ఒక్కదానివే తీర్చాలనుకుంటే నీ జీతంలో నువ్వెంత, నీ శక్తి ఎంత ఉందో అంతే నువ్వు ఈదగలుగుతావు, తర్వాత మునిగే పోతావు. అలాగే నీ దగ్గర ఎంత డబ్బు ఉందో అంతే నువ్వు సాయం చేయగలుగుతావు, అంతే చెయ్యి. తర్వాత సిబ్లింగ్స్ ఎవరుంటే వాళ్ళ వంతు వాళ్ళు చేస్తారు. లేకపోతే మీ నాన్న కష్టాలు మీ నాన్న పడతాడు. ఇన్నేళ్ళు ఆయన పడ్డ కష్టం పడి నిన్ను పెద్ద చేసి చదువు చెప్పించి ఉద్యోగంలో చేరే వరకు నిన్ను ఆయన సాకాడా లేదా? అట్లానే ఇస్తాడు ఆయన ఇక ముందు కూడా. వేణీళ్ళకి సన్నీళ్ళు తోడులాగా నువ్వు సంపాదించిన డబ్బులోంచి కొంత ఇవ్వగలుగుతావు. ఇలా రోడ్డెక్కి దరిద్రంగా ఒళ్ళమ్ముకుని అనేక మంది టచ్ చేస్తే ఆ బాడీ డబ్బులు, ఆ డబ్బులు తీసుకెళ్ళి అపవిత్రమైన డబ్బులు మీ నాన్నకి ఇస్తే అసలు ఆయనకు తెలిస్తే ఆయన బతుకుతాడా? పరువు సంబంధించిన విషయం ఇది. ఎవరైనా సరే న్యాయంగా సంపాదించింది రూపాయినా ఎంతో ప్రతిష్టగా, గౌరవంగా, మర్యాదగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. అపవిత్రంగా సంపాదించింది ఎంతైతే మాత్రం అది జీర్ణము కాదు, వాళ్ళు బ్రెయిన్ రిసీవ్ చేసుకోదు. అలాంటి డబ్బును నువ్వు తీసుకెళ్ళి సాయానికి ఇస్తానని నువ్వు ఇక్కడ బ్లఫ్ చేస్తున్నావు. ఇక్కడ అది నిజమాబద్ధం మాకు తెలియదు. నీ మేకఓవర్ కోసం చేస్తున్నావో, నీ తిరుగుల కోసం చేస్తున్నావో, నీ ఎంజాయ్మెంట్స్ కోసం, నీ లగ్జూరియస్ లైఫ్ కోసం చేస్తున్నావో అది నీకే తెలుసు. అమ్మ నాన్నల పేరు మాత్రం పెట్టకండి. అంటే మేడం, ఫైనల్ క్వశ్చన్ చెప్పండి. అంటే అందరి గురించి కాదు, కొంతమంది యంగ్స్టర్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటారు? అమ్మాయి కానీ అబ్బాయి కానీ ప్రెసెంట్, ఇప్పుడు ఇందాక మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, కాలేజ్ స్టూడెంట్స్ మాట్లాడుకునే విధానం ఎలా ఉంది, వాళ్ళ టాకింగ్ అనేది చెప్పారు కదా. అంటే ఎలా ఆలోచిస్తున్నారు అంటారు? వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే ఓవరాల్గా ఏం చెప్తారు? మాట్లాడేదేమో పవిత్రంగా ఫ్యామిలీ టైప్గా మాట్లాడుతున్నారు, చేసేది దానికి సంబంధం లేకుండా ఉంటుంది. అబ్బాయిలైనా అమ్మాయిలైనా కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా ట్రాష్, అన్ని ట్రాష్, మా ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా ఉంటాము, ఇలా ఉంటున్నారు.
ఒక ముక్కలో చెప్పేసా అంతే. చెప్పేదేమో పవిత్రంగా చాలా డీసెంట్గా చాలా పెద్ద మనిషి తరహాగా చెప్తారు కొంతమంది, కానీ ఆచరించేది అలా ఉండటం లేదు. ఎస్. మరి కొంతమంది అయితే డైరెక్ట్గానే ఇది చెడు, అంటే ఇది ఇలా ఉండకపోతే ఏమైంది, ఇది ఎలా ఉండకపోతే ఏమైంది, ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే ఏమైంది, పిల్లల్ని కనాలా, పిల్లల్ని పెంచాలా, లేకపోతే ఇది ఇలాగే ఉండాలా, అది అలాగే ఉండాలా, అవసరం లేదు, మా ఇష్టం వచ్చేట్టు మేము ఉంటాం అని కూడా అంటున్నారు. ఇలా అంటే ఉంటున్నారు. కొంచెం ఇలాంటి భయంకరమైన పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి పేరెంట్స్ కూడా కొంచెం అలర్ట్గా ఉంటే వాళ్ళ పిల్లల పట్ల బాగుంటుంది. అది పేరెంట్స్ ఇప్పుడు మానైన తర్వాత వంగదు, మొక్క నుంచే జాగ్రత్తగా పెంచితే ఆ ఎథిక్స్ అనేవి వాళ్ళల్లో చెడు పని చేసిన ఒక మూల కిందకి లాగుతూ ఉంటాయి వాళ్ళని. ఎస్. చెడుకి లోబడి ఆ లొంగి అటు పక్కకి పోయినా మళ్ళీ వాళ్ళ లోపల ఉన్నటువంటి వాల్యూస్ పెరుగుదల పెంపకం అనేది వాళ్ళని మళ్ళీ మంచి మార్గంలోకి వెనక్కి తీసుకొస్తుంది. ఇది గ్యారంటీ ఇస్తా నేను. ఎస్. కానీ అసలు నువ్వు సరిగ్గానే పెంచకుండా ఏదో చదివించా, ఉద్యోగం వచ్చింది, అబ్బో ₹1,00,000 జీతం, 50,000 జీతం వస్తుందని పంపిస్తాం అంతవరకే, కానీ వాళ్ళు ఇంకా పాడవుతారు. అందుకే నీ పెంపకం సరిగ్గా ఉంటే వాళ్ళు ఏదో చెడ్డదారిలోకి వెళ్ళినా మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.